రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99,40,00,000 ఈరోజు మంజూరిస్తూ జీవోను జారీ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో 2023-24 బడ్జెట్లో 50 కోట్లు, 2024-25 బడ్జెట్లో 100 కోట్లు, ఇప్పటికే 150 కోట్లతో వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని పోయే క్రమంలో శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి గారిని పలుమార్లు సీఎంఓ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ అందరం కూడా ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి సపద్దు పండితులు కలిసి వారి సూచనలు సలహా మేరకు పనులను రాజన్న ఆలయం చేసేటువంటి ఇప్పటికీ 45% పూర్తి కాబడిన వేళ అనివిటి మండపాలు, దక్షిణ ప్రాకారము, ఉత్తర రాజగోపురము, దక్షిణానికి సంబంధించినటువంటి గోపురము, బ్రాహ్మణ సత్రము, కోటి మండపాలకు సంబంధించినటువంటి అద్దాల మండపము, కోనేరు ధర్మగుండాన్ని ఈ విధంగా ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతూ కోటప్ప కొండ నుంచి కూడా శిలలు వచ్చి శిలల పనులు జరుగుతున్నట్టు వేళ మరికొంత నిధులు అవసరమని చెప్పని సమావేశంలో చర్చలో వారి దృష్టికి తీసుకుపోగానే జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, దేవాదాయ శాఖ మార్చులు కొండ సురేఖ మేడం గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రులు శ్రీధరబాబు గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు అధికారుల సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోగానే మరో 99,40,00,000 నేడు విడుదల చేయడం వల్ల జీవో ద్వారా శరవేగంగా మిగతా అభివృద్ధి పనులు జరిగి అంటే ఇంచుమించు 250 కోట్లకు 60 లక్షలు తక్కువ 249,40,00,000 ఇంచుమించు 250 కోట్లకు సంబంధించి నిధులు ఈరోజు దేవాలయానికి వెచ్చించుకోవడం వల్ల పనులు మరింత శరవేగంగా జరిగి రాజన్న భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని మరో 100 ఏళ్ళకు కాదు మరో 1000 ఏళ్ళకు సరిపడేటువంటి అమలు కార్యక్రమాలు చేసేటువంటి సందర్భంలో ఆగమ శాస్త్రము భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా జరిగేటువంటి పనులు మరింత ముమ్మరంగా ఊపందుకోవడానికి 99 కోట్లు రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాజన్న భక్తుల పక్షాన, మా ప్రాంత ప్రజల పక్షాన నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించే కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో అనేక గుళ్ళు, గోపురాలు విస్తరణ, జీర్ణోద్ధరణ తదితర కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్న వేళ హైదరాబాద్ మహానగరంలో మంచిరేవుల దగ్గర ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కానీ బాసర నుంచి భద్రాచలం వరకు కూడా ఉన్నటువంటి దేవాలయాల కోసం సుమారు 2,000 కోట్ల పైచిలకు నిధులు వెచ్చించి ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో వారికి సందర్భంగా భక్త జనాల పక్షాన నేను ప్రత్యేకంగా అభినందనలు, అదేవిధంగా ధన్యవాదాలను తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ఆధ్యాత్మిక భావన మరింత పెంపొందించేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం వేములవాడ రాజన్న ఆలయానికి గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన వేళ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా లగ్నం ఇక్కడైంది, తక్షణం 100 కోట్లు ఇస్తున్నా, ఆ తర్వాత ఏటా 100 కోట్లు ఇస్తా అని చెప్పించినటువంటి హామీ అమలు కాని సందర్భంలో రాజన్న ఆలయానికి శటకోపు పెట్టినటువంటి ఆ ప్రభుత్వ అధినేత తీరును తప్పుపడుతూ మీ అధికారంలోకి వస్తే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో విస్తీర్ణ రూపాయలు తీసుకుపోతామని చెప్పి ఇచ్చిన మాట మేరకు రేవంత్ రెడ్డి గారు కూడా స్వామిని దర్శించుకుని అభిషేకం చేసుకున్న రోజు ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఆ తదుపరి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వచ్చి రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి పునాది రాయిని వేసిన క్రమంలో శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి మఠాధిపతి జగద్గురు గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలతోని భక్తులు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి వాటిని కూడా శృంగేరి పీఠాధిపతి గారు చెప్పి అక్కడి నుంచి చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. రాబో రోజుల్లో శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధిని పూర్తి చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం త్వరితగతిన కలగడంతో పాటు స్వామివారి ఆ రాజన్న ఆశీస్సులు, ఆ పరమేశ్వర ఆశీస్సులు అందరికీ అంది అందరూ సుఖశాంతులతో ఆయుర్వేద దర్శనతో ఉండే విధంగా, సకాలం చక్కటి వర్షాలు పడే విధంగా, పాడి పంటలు బ్రహ్మాండంగా పండే విధంగా, లోక కళ్యాణం జరిగే విధంగా ఈ ప్రాంతం శోభిల్లుతుందని మాట సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.